నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, చిన్న చిన్న డబ్బాలుల్లా మనం మెంతి కూర ఎట్లా పోసుకోవాలని చూపిస్తా. అది కూడా ఇసుకల. చూడండి, ఎరువు లేదు, మట్టి లేదు, ఏం లేదు, ఖాళీ ఇసుకనే. చాలా సార్లు పోసుకున్నా నేను, మంచిగా వచ్చింది కూడా. మళ్ళీ పోసుకుంటున్నా. చూడండి, డబ్బాలు, చాక్లెట్ల డబ్బాలు ఉంటాయి కదా, బిస్కెట్లు అవి, చాక్లెట్లవి రెండుగా కట్ చేసిన. ఇట్లా ఇంత చిన్నది సరిపోతుంది నాకు మెంతి కూరకు, కొత్తిమీరకు. చూడండి, ఇట్లా ఉన్నాయి. మనకు పాడైపోయిన గిన్నెలు కానీ, ఇట్లా నాన్ స్టిక్ బాండి కానీ ఏ ఉన్నా వాడుకోవచ్చు కదా నాని, అన్ని వాడుకోవచ్చు కదా. నేను మట్టి పోస్తా. మట్టి పోసినాక తీసుకుంటా, పట్టుకో, అట్లా పట్టుకో, సరేనా? పావులాట లాగానే ఉంది మరి కదా నాన్న. సంతోష్ గురించి కూడా మాట్లాడుకుందామండి. పోదాం నాన్న. నిన్న సండే ఉండే, పార్క్ కు తోలుకుపోవాలనుకున్నాం కానీ ఇక్కడ అయ్యప్ప స్వామిలో పూజ ఉండే, వాళ్ళ నాన్న అక్కడ తోలుకపోయిండు, అందుకే పోలేదు. చెప్తుండ్రు కదా పార్క్ కు తోలుకపోండి అని. సరే అండి, తోలుకపోతాము. కాకపోతే నిన్న పూజ పోయిండు కదా, అందుకే నిన్న ఏడుకోయా నువ్వు? పూజ కడుకోయినావా? ఎవరు తోలుకపోయిండ్రు? నాన్న 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 తోలుకపోయిండా? నాన్న తోలుకపోలేరు కదా మీరు పోయిండ్రు కదా. అవునవును, అన్నిట్లో ఇట్లా నింపుకోవాలి కదా. ఆడుకో. నింపుతావా? నింపుతావా? పోస్తావా నువ్వు? ఏంది ఇవి? తీసుకుంటా, పోస్తా ఇవి. నా తోనికెళ్ళి తీసుకుని అక్కడ పెట్టినా అనుకుంటున్నావా? సరే సరిగా ఇవి నింపుకొని, ఇవో ఆగు, లేవు, పైకి లేవు. ఇంకా చూడండి, ఇట్లా నింపుకుంటున్నా. పోస్తావా? పట్టుకోని పోస్తాయి. కిందికి ఎట్టు, అక్కడ పెట్టు. అమ్మా, సంతోష్ కి ఇట్లా పని చేయాలంటే ఇష్టం. చిన్న చిన్న పని అయినా సరే, ఇంకా నేను కూడా చేస్తున్నా కదా అనుకుంటాడు కదా కదా. పోస్తావా? ఇట్లా పోయి. ఏం మొత్తం పోతుంది గట్టి, మంచిగా ఇట్లా ఇట్లా అట్టుకోవాలి. పోయి, మళ్ళీ పోయి పోయి. బట్టలకు రుద్దుకోకు, ఏం దుమ్ము లేదు కానీ. అది ఇట్లా గిద్ద పోస్తున్నాడు. ఇక ఇట్లా వేయాలి. చీకటి కాబట్టి రా, తొందర రామంటే రాకపోతే పండుకుంటే బాగా పండుకున్నావు కదా. చాలా ఇంత సరిపోతుంది. ఇందులో పోసుకున్నాం, తర్వాత పోతాంలే, సరేనా? అంతా చూడండి అంటున్నాడు. ఇలా పాత మట్టే ఉంది 3 ఇట్లా. చూడండి, మెంతులు పొద్దున నానబెట్టుకుంటున్నా, ఇప్పుడు సాయంత్రం పోస్తున్నా. ఒక పూట నానబెట్టే మంచిగా వస్తాయి మొలకలు. చూడండి, ఇంత గ్యాప్ ఉంది అన్నట్లు, ఇట్లా మంచిగా నిలబడిపోతుంది, దీనికి సపోర్ట్గా ఉంటుంది కదా. అంటే ఇది ఎక్కువ శాతం పడిపోతుంది మెంతి కూర. కొంచెం నీళ్ళు అటు ఇటు అయినా కూడా, అంటే దబదబ పోసినాం అంటే పడిపోతుంది. ఇంకొకటి మొలిసినాక కొంచెం నీళ్లు తక్కువైనా పడిపోతుంది. కొంచెం వాడినట్లయితే అయిపోయి పడిపోతుంది. అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్ అయితే మంచి సీజన్. అవును, ఒక పూట నానబెట్టుకోవాలి. చెప్పి పొద్దున, రాత్రిపూట నానబెట్టుకుని పొద్దున పోసుకున్నా సరిపోతుంది. పొద్దున నానబెట్టుకుని సాయంత్రం పోసుకున్నా అయిపోతుంది. ఒక పూట నానితే మంచిగా మొలకలు వస్తాయి. అట్లే కూడా వస్తాయి కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇదేమో కొంచెం తొందరగా వస్తాయి అన్నట్లు. మనము ఖాళీగా ఇట్లా తీసి నానబెట్టుకుంటే, ఒక పూట నానబెట్టుకుంటాం కదా, ఈ మట్టిలో నానడానికి 2 రోజులు పడుతుంది అన్నట్లు. అంత లేట్ అవుతుంది మట్టిలో నానడానికి. మనం ఇట్లా నానబెట్టుకొని పోసుకుంటే తొందరగా మొలకలు వచ్చేస్తాయి అన్నట్లు, మంచిగా మొలుస్తాయి కదా నాని. కదా, నీకు వస్తుంది కదా పొయ్యినికి? వస్తుందా నీకు? కొత్తిమీర, మెంతి కూర ఇవన్నీ ఇట్లా పోసుకోవచ్చు చిన్న డబ్బాలులా. ఏం చెప్పు? ఏందమ్మా? వస్తున్నా కదా.
పోస్తావా నువ్వు? పోస్తావా? చూడండి ఇంత అంటే ఏది వేస్ట్ మన ఇంట్లో ఏమున్నా కూడా ఇట్లా పోసుకోవచ్చు, పడేయకుండా. మనం పైసలు పెట్టి కొనుక్కరావాలి, కుండీలు అవన్నీ ఏం లేదు, ఏది దొరుకుతుంది పోసేయాలి అంతే. కొంచెం పోసుకున్నాం, ఇంట్లో కొంచెం లోతు ఎక్కువైంది. అలా కొంచెం మట్టి పోస్తాం కదా నిండుగా అవుతుంది అన్నట్లు కదా నన్ను. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి, హాయ్ చెప్పు, చెప్పు నాని తల్లి. హాయ్. వీడియోకి లైక్ చేయమని చెప్పు. వీడియో నేను చెప్తున్నావా? వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. డబ్బా పోయిందా? ఏం వద్దులే, ఆ డబ్బా ఏం వద్దులే నాన్న, ఉండండి. ఇంకో సరిపోయింది, ఇప్పుడు ఏం అవసరం లేదు. అది తెస్తావా? తీసుకురాపు, మెల్లగా పోయి తీసుకురాపు, మెల్లగా నాన్న. చూడండి సంతోష్ అక్కడ పోయిందంట. ఆ డబ్బాలో ఏం వద్దురా పోయాను అంటే కూడా ఇంటలేడు, తెచ్చి పెట్టుకోవాలి. ఎక్కడ పని అక్కడనే ఉండాలన్నట్లు. అంటే అది పోయింది కదా, తెచ్చి పెట్టాలి అంతే. ఇంకా అప్పుడే పని అయిపోవాలి, అట్లాంటి పని ఉండొద్దు. ఎక్కడ ఏది పోవద్దు కదా నాన్న. ఏడ ఉన్నది ఆనే పెట్టాలి, మళ్ళీ తెచ్చి ఈయన పెడదాం, సరేనా? చూడండి మెంతులు అయితే మొత్తం పోసుకున్నా, గిన్నెల డబ్బాల అన్నిట్లా. ఇంకా మీన ఇసుక పోసుకుందాం. ఇక్కడ చూడండి కొంచెం సన్న సన్నది పోసుకుంటే బాగుంటది, కొంచెం రాళ్ళు రాళ్ళు ఉండకుండా. జల్లెడ పట్టుకుంటే ఇంకా బాగుంటది, కాకపోతే నేను పట్టలేదు జల్లెడ, అట్లనే పోస్తున్నా కదా. నన్ను జల్లెడ పట్టుకుంటే బాగుంటుంది కదా, కొంచెం రాళ్ళలాగా లేకుండా చూసుకోవాలి. మరి ఎక్కువ పోసుకునే అవసరం లేదు. మనం నీళ్ళు పోస్తే పైన కూడా తడి ఉండాలన్నట్లు, అంత పూర్తి కొంచెం పోసుకుంటే చాలు. కనిపించినా సరే ఆడాడ ఏం కాదు, మొలుస్తాయి మంచిగా మెంతులు. ధనియాలంతా ఇదేం కాదు. ఇట్లా అనుకుంటే రాళ్ళు అనేది కిందికి పోతాయి. మనకు వారం రోజుల వరకు మెంతి కూర వచ్చేస్తుంది మంచిగా. తొందరగా వచ్చే ఆకుకూర అంటే మెంతి కూరనే. పోస్తున్నాను, మాట్లాడుతుంటే కూడా పోస్తున్నాను. అని మాట్లాడుకుంటేనే చేస్తున్నాను నేను, మాట్లాడుకుంటే పని చేస్తలేను అనుకుంటున్నావా? అనుకుంటున్నావా నువ్వు? నేను ఇక్కడ చేసుకుంటేనే అక్కడ మాట్లాడుతున్నా, మళ్ళీ మాట్లాడలే కదా తెలుసా? నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు, మళ్ళా నువ్వు మాట్లాడు. అమ్మ పోస్తుందని చెప్పు. చెప్పు ఎట్లా పోసిన చెప్పు, చెప్పు నువ్వు చెప్పు ఎట్లా పోసిన. నేను ఆడ ఉన్నాయి కానీ ఎట్లా పోయాలి? ఎట్లా కట్ చేసుకుంటాం చెప్పు. ఇట్లానా? మా సంతోష్ తెలిసిపోతుంది అన్ని, చూస్తున్నాడు కదా రోజు. ఎట్లా వండుకుంటాం కదా, ఎట్లా తింటామంటే ఆమె పక్షులు పోతున్నాయి. తీసుకుపోయి కూర చేసుకొని వండుకుంటాం కదా మంచిగా. మన తోటలోనే రోజు వస్తాము, తీసుకుపోతాము, వండుకుంటాం కదా. బాగున్నాయి, మాకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా కదా నాన్న. వంకాయలు ఏడున్నాయి చూపి, ఫ్రెండ్స్ చూపి, మనతో వంకాయలు ఏడున్నాయి. అగో అక్కడ ఎన్ని గానమైనాయి చూడండి వంకాయలు కదా. టమాటాలు ఏడున్నాయి, చెర్రీ టమాటాలు. ఎక్కడ చూసినా చెర్రీ టమాటాలే ఉన్నాయి కదా నాన్న. ఇక్కడ చూడండి కొత్తిమీర చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా, బాగుంది కదా. ఇట్లా చెయ్యి, ఇట్లా అసలు ఎంత బాగా వాసన మంచిగా వస్తుంది, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇది
ఇంకొక కుండీలో కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. వంకాయ చెట్ల మధ్యలో పోసిన, ఇంకా టమాటా చెట్ల మధ్యలో కూడా పోసిన, కానీ అంతగా అనిపిస్తలేదు, లోపలికి ఉంది. ఆ చెట్ల మధ్యలో మొత్తం పోసుకుంటాను నేను అట్లా. ఇంకొకటి ఇక్కడైతే వాడుకుంటున్నా, ఈ కుండీలో పోసుకున్నా చూడండి. మెంతులు అయితే ఇట్లా పోసిన. ఇంకా చూపిస్తున్నావా ఫ్రెండ్స్? చూపి, కొత్తిమీర ఏడుని చూపి. ఆడుందా? ఎవరు పోసింది అది? అక్కడ ఉందా? ఇక్కడ పాలకూర ఉంది, పాలకూర ఉంది ఇక్కడ. ఆగు, నీళ్ళు పోస్తుంది ఇక. ఇక్కడ చూడండి, ఈ మెంతి కూరకు మాత్రం మనం నీళ్ళు జాగ్రత్తగా పోసుకోవాలి. పోసుకోవాలండి, మొలిచినాక కూడా జాగ్రత్తగా పోసుకోవాలి. చూడండి, ఇట్లా పోసుకుంటే మంచిగా నానుతుంది. బాగుందా? అమ్మ సంతోష్ పని చేస్తున్నాడు. చూడండి, ఇట్లా మనం జాగ్రత్తగా నీళ్ళు పోసుకోవాలి, లేకుంటే ఎట్లంటే అట్లా పోస్తే పడిపోతుంది. అన్నిటికీ ఇక ఇట్లా సన్నం పోసుకోవాలి. ఇప్పుడు మొలిచినాక కూడా మనం జాగ్రత్తగా పోసుకోవాలి. ఎట్లంటే అట్లా పోస్తే మళ్ళీ పడిపోతుంది కదా. కదా నాన్న? సంతోష్ నవ్వుతున్నాడు చూడండి. బాగుంది కదా ఇట్లా వస్తుంటే. చీకటి అయికొచ్చే వంకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయ ఉంది తెంపుకుని. ఇంకే చూడండి ఎంత సన్నం పడతాయి కదా మంచిగా. నీ విడిచినాక నాకు పోతుందా? నేను కూసో 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 కూసో. ఇట్లా కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ పోస్తున్నాం కదా. ఆగునా నాన్న, ఆగాగు, నువ్వు కూర్చో. చూడండి, ఈ వీటికైతే పోసుకున్నా నేను నీళ్ళు. ఇట్లనే ఈ వీటికి కూడా పోసుకోవాలి. ఇంకా మంచిగా ఉంటుంది మనకు, మంచిగా వారం రోజుల వరకు మెంతి కూర వస్తుంది. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు నాన్న.